నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. దిస్ ఇస్ షాహిదా. నెల చివరికి వచ్చేసరికి పర్సు ఖాళీ అవుతుంటే తెలియని ఆందోళన మొదలవుతుంది. ఆ ప్రభావం కేవలం జేబు మీద మాత్రమే కాదు, భార్యాభర్తల మధ్య ఉండే అనుబంధం మీద కూడా పడుతుంది. చిన్న చిన్న విషయాలకే గొడవలు పడడం, ఒకరికొకరు నిందించుకోవడం వంటివి ఆర్థిక ఒత్తిడి వల్ల కలిగే సహజమైన మార్పులు. చాలా మంది దంపతులు డబ్బు విషయంలో ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడుకోరు. దీనివల్ల మనసులో ఉన్న అసహనం మాటల్లో వ్యక్తమవుతుంది. ముఖ్యంగా మధ్య తరగతి కుటుంబాల్లో నెలాఖరులో వచ్చే ఆర్థిక ఇబ్బందులు భార్యాభర్తల మధ్య దూరాన్ని పెంచుతాయి. ఈ సమయంలో వారి ప్రవర్తన ఎలా మారుతుందో గమనించడం చాలా ముఖ్యం. డబ్బు తక్కువగా ఉన్నప్పుడు భార్యాభర్తల మధ్య సంభాషణలు క్రమంగా తగ్గిపోతాయి. ఒకరు ఏదైనా అడిగితే మరొకరు సమాధానం చెప్పడానికి అస్సలు ఇష్టపడరు. ఈ మౌనం వెనుక భవిష్యత్తు గురించిన భయం లేదా అవసరాలు తీరవనే ఆందోళన దాగి ఉంటుంది. ఇది క్రమంగా బంధంలో గ్యాప్ను పెంచుతుంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు భాగస్వామి అడిగే చిన్న ప్రశ్న కూడా పెద్ద భారంగా అనిపిస్తుంది. దీనివల్ల ఒకరితో ఒకరు మాట్లాడడం కంటే మౌనంగా ఉండడమే మేలని భావిస్తారు. కానీ ఈ మౌనం సమస్యను పరిష్కరించదు కదా, మరింత క్లిష్టంగా మారుస్తుంది. కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల అపార్థాలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కూరల్లో ఉప్పు తక్కువైనా లేదా పిల్లలు ఏదైనా అడిగినా వెంటనే కోపం రావడం ఆర్థిక ఒత్తిడికి ప్రధాన సంకేతం. నిజానికి ఆ కోపం ఎదుటి వ్యక్తి మీద కాదు, తమ దగ్గర డబ్బు లేదనే అసహనం మీద ఉంటుంది. ఈ చిరాకు వల్ల ఇంట్లో ప్రశాంతత కరువవుతుంది. చిన్నపాటి అసహనం కూడా పెద్ద గొడవకు దారితీస్తుంది. డబ్బు లేనప్పుడు మనిషి మెదడు నిరంతరం ఒత్తిడికి లోనవుతుంది. ఈ స్థితిలో ఉన్నప్పుడు సహనం కోల్పోవడం చాలా సహజం. భాగస్వామి చేసే చిన్న పొరపాటు కూడా కొండంతలా కనిపిస్తుంది. ఈ ప్రవర్తన వల్ల ఒకరిపై ఒకరికి గౌరవం తగ్గే ప్రమాదం ఉంది. అందుకే ఆ సమయంలో సంయమనం పాటించడం చాలా అవసరం. ఈ సమయంలో నువ్వు అనవసరంగా ఖర్చు చేస్తున్నావు అని భర్త, నీకు సంపాదన సరిపోవడం లేదు అని భార్య నిందించుకుంటారు. ఈ బ్లేమ్ గేమ్ వల్ల సమస్య పరిష్కారం కాకపోగా మనస్పర్ధలు పెరుగుతాయి. ఒకరి ఆర్థిక బాధ్యతల్ని మరొకరు అర్థం చేసుకోకపోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తుతుంది. ఇది బంధాన్ని బలహీనపరుస్తుంది. గతంలో చేసిన ఖర్చుల గురించి ఇప్పుడు చర్చించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. కానీ ఆర్థిక ఒత్తిడిలో ఉన్నప్పుడు పాత విషయాలను తవ్వి తీయడం అలవాటుగా మారుతుంది. ఒకరి తప్పులను మరొకరు ఎత్తి చూపడం వల్ల మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది. దీనివల్ల ఇంట్లో ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది. ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు ఒకరికొకరు తోడుగా నిలబడడం చాలా ముఖ్యం. బడ్జెట్ ప్లానింగ్ చేసుకోవడం, అనవసరమైన ఖర్చుల్ని తగ్గించుకోవడం వంటివి కలిసి చేయాలి. డబ్బు కంటే మనుషులు ముఖ్యమని గుర్తించినప్పుడు ఎలాంటి కష్టాన్నైనా సులభంగా దాటొచ్చు. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు సాగడమే అసలైన విజయం. నెలాఖరులో వచ్చే ఆర్థిక ఇబ్బందులు తాత్కాలికమే, కానీ ఆ సమయంలో మీరు ప్రవర్తించే తీరు శాశ్వత ప్రభావం చూపుతుంది. కాబట్టి ఓపికతో, అవగాహనతో సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. ఒకరిపై ఒకరు నమ్మకం ఉంచుకోవడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి త్వరగా బయటపడవచ్చు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.